లోకల్ న్యూస్ నేను తులసి ముందుగా లోకల్ న్యూస్ ప్రేక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు ఇక హెడ్లైన్స్ జిల్లాలో ఘనంగా ఉగాది సంబరాలు తెలుగు లోకిళ్లలో సందడి వసంత ఋతువుతో ఆరంభం పేదలందరూ సంతోషాల మధ్య జరుపుకోవాలని ఆకాంక్ష రంజాన్ కానుకలను అందజేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అబ్బయ్య దర్గాలో హజరత్ సయ్యద్ హబీబ్ షా జయంతి ఘనంగా ఉత్సవాలు తపాలా శాఖ ద్వారా ప్రజలకు బీమా పథకం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరిన అధికారి బీజేపీ బీఆర్ఎస్ మతోన్మాద రాజకీయాలను ఎండగడుదాం మత సామరస్యానికి కాపాడుకుందామని సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వెల్లడి హిందూ ప్రజల నూతన సంవత్సరం ఉగాదిని జిల్లా ప్రజలు సంబరంగా జరుపుకున్నారు. తీపి పిండి వంటలు చేసుకుని నైవేద్యం పెట్టి భుజించారు. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని సేవించారు. ఉగాది తెలుగు లోగిళ్లలో సందడి చేసింది. ఉగాదిని హిందూ ప్రజలు నూతన సంవత్సరంగా భావిస్తారు. సంవత్సరంలో 12 నెలలు ఉండగా వసంత మాసంతో సంవత్సరం మొదలవుతుంది. ఉగాది నాటికి నూతన ధాన్యం ఇంటికి చేరుతుంది. ఉగాదికి చేసే పచ్చడిలో తీపి, ఒగరు, పులుపు, కారం, చేదు కలయికతో తయారు చేసి పచ్చడి సేవిస్తారు. ఈ పదార్థాలన్నీ నూతన పదార్థాలను సమకూర్చుకుని పచ్చడి తయారు చేసి సేవిస్తారు. జీవితం కూడా షడ్రుచుల సమ్మేళనం మాదిరి ఉండాలని జరుపుకుంటారు. జిల్లాలోని విశ్వ బ్రాహ్మణ కుటుంబాలలో చేతి వృత్తుల వారు పనిముట్లను ఒక చోట చేర్చి పూజలు చేసి విందు ఆరగించారు. ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించుకుని భవిష్యత్తును తెలిపే పంచాంగాన్ని పండితుల వద్ద జాతకం చెప్పించుకున్నారు. బంధువులందరికీ అర్బన్ నియోజకవర్గ మరియు జిల్లా రాష్ట్ర దేశ హిందూ బంధువులందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు, శుభాభినందనలు. మరియు లోకల్ ఛానల్ యాజమాన్యానికి, ప్రేక్షకులకు, మీడియా మిత్రులందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు, శుభాభినందనలు. జై శ్రీరామ్. నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు. సో తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది నందు జిల్లా ప్రజలందరూ కూడా వాళ్ళ సన్నిహితులు మరియు కుటుంబ సభ్యులతో ఈ ఉగాదిని ఆనందోత్సవంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా రంజాన్ ఫెస్టివల్ కూడా ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ ఫెస్టివల్ని ఆనందదాయకంగా జరుపుకోవాలి. సో ఈ 2 ఫెస్టివల్స్ కూడా జిల్లా ప్రజలందరూ కూడా ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాం. పేద ప్రజలు పవిత్రమైన రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని పొతంగల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంధపు రాజు అన్నారు. పేదలకు రంజాన్ కానుకలను ఆయన అందజేశారు. నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండల కేంద్రంలోని చెక్ పోస్ట్ కొత్తబాద్, పొతంగల్, పాత పొతంగల్, బాజిరెడ్డి కాలనీలలో గల నిరుపేద మైనార్టీ కుటుంబాలను గుర్తించి ఆదివారం సుమారు 150 మందికి రంజాన్ కానుకలను అందజేశారు. ఈ సందర్భంగా గంధపు రాజు పొతంగల్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రతి కాలనీ తిరుగుతూ నిరుపేద మైనార్టీ కుటుంబాలకు రంజాన్ కానుకలను అందజేసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కోటగిరి మార్కెట్ డైరెక్టర్ పుల్కంటి సాయిలు మాట్లాడుతూ రంజాన్ పండుగను పురస్కరించుకొని పొతంగల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంధపు రాజు గత కొన్ని సంవత్సరాల నుండి నిరుపేద మైనార్టీ కుటుంబాలకు రంజాన్ కానుకలు అందజేయడం ఎంతో అభినందనీయమని అన్నారు. మరింత పేద ప్రజలకు సేవా కార్యక్రమాలు చేయాలని అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు గంధపు రాజు మాట్లాడుతూ పవిత్రమైన రంజాన్ పండుగను ప్రతి మైనార్టీ నిరుపేద కుటుంబాలు సంతోషంగా జరుపుకోవాలని, గత కొన్ని సంవత్సరాల నుండి నిరుపేద కుటుంబాలకు రంజాన్ కానుకలను అందజేయడం జరుగుతుందన్నారు. అలాగే ఈ సంవత్సరం సైతం సుమారు 150 మంది నిరుపేద మైనార్టీ కుటుంబాలకు అందజేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ పుల్కంటి సాయిలు, పొతంగల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంధపు దత్తు, మన్సూర్ ఖాలేద్, రసూల్ అహ్మద్, విష్ణు, మహమూద్ తదితరులు పాల్గొన్నారు. రేపు రంజాన్ పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం విధంగానే ఈరోజు కూడా తోప ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం
బాజిరెడ్డి కాలనీ, కొత్తాబాద్, కొత్త పొత్తంగల్, పాత పొత్తంగల్ చెక్ పోస్ట్ పేద కుటుంబాలను గుర్తించి నా వంతు సాయంగా ఎప్పుడు కరోనాలో కూడా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం లాగానే పేద కుటుంబాలకు రంజాన్ కానుకగా ఇవ్వడం జరిగింది. రేపు రంజాన్ సందర్భంగా ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ముస్లింలోని బీద కుటుంబాలకు ప్రతి ఒక్కరికి వారికి సంబంధించిన బట్టలు కానీ వస్తువులు కానీ మన యువ నాయకుడైనటువంటి గిన్నెల రాజు గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. అందరి ముస్లిం సోదరులందరికీ రేపు రంజాన్ పర్వదిన సందర్భంగా రంజాన్ శుభాకాంక్షలు. అందరూ దయచేసి ఇది అతని స్వచ్ఛందంగా ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు బీద ముస్లిం సోదరులందరూ సంతోషంతో తీసుకొని రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలి. ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామ శివారులో గల అబ్బయ్య దర్గా వద్ద ఉర్సు ఉత్సవాలను నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. ఉర్సు ఉత్సవాలకు పలు గ్రామాల నుండి తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్గా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామ శివారులో గల అబ్బయ్య దర్గాలో హజ్రత్ సయ్యద్ హబీబ్ షహా జయంతిని పురస్కరించుకుని శనివారం రాత్రి ఉర్సు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. దర్గా ముత్తవల్లిల ఆధ్వర్యంలో శనివారం ఉదయం 4 గంటల నుండే దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం దర్గా ఆవరణలో జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజా ప్రతినిధులు మొహమ్మద్ ఎజాజ్, హనుమంత్ రెడ్డి, అనిల్ రెడ్డి, పెరిగే సాయిలు, రవీందర్ గౌడ్లు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పవిత్ర రంజాన్ మాసంలో ఇక్కడ ఉర్సు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. 400 సంవత్సరాల క్రితమే ఇక్కడ దర్గా ఏర్పడిందని, దర్గా ఆవరణలో గల బావి నీళ్లతో స్నానం ఆచరించి దేవుణ్ణి దర్శించుకున్నట్లయితే సకల రోగాలు పాపాలు తొలగిపోయి సుఖ శాంతులతో వర్ధిల్లుతారని భక్తుల ప్రగాఢ నమ్మకమని ఆయన అన్నారు. ప్రతి సంవత్సరం నిర్వహించే ఉర్సు ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని, అంతేకాకుండా ప్రతి శుక్రవారం ఆదివారాలలో భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి మొక్కులు తీర్చుకుంటారన్నారు. శనివారం సాయంత్రం సందల్ షరీఫ్ ను గుర్రంపై గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగిస్తూ దర్గా వద్దకు తీసుకువెళ్లినట్లు తెలిపారు. అనంతరం వచ్చిన భక్తులకు ఇఫ్తార్ విందుతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉర్సు ఉత్సవాలలో భాగంగా దర్గా వద్ద కవ్వాలి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ సోదరులు జమీల్, ఆమిర్, ఖురేష్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. రంజాన్ సందర్భంగా రంజాన్ మాస ఈ శుభమాసంలో కుర్నాపల్లి గ్రామంలో హబీబ్ సాబ్ దర్గాకు ఇవాళ ఉర్సు ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు కాదు, గత కొన్ని సంవత్సరాలుగా దీనికి 100 సంవత్సరాల చరిత్ర ఉన్నది. హబీబ్ సాబ్ దర్గాకు చాలా సంవత్సరాల నుంచి కూడా ఇదే విధంగా ఉర్సు ఉత్సవాలు అనేది చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. గతంలో మాకు పాత ఊరుండే, పాత ఊర్లోకి వెళ్ళి తీసుకెళ్తుండే. ఇప్పుడు పాపులేషన్ చాలా బాగా పెరిగింది కాబట్టి కొత్తాబాద్, నయాబాద్ ఇక్కడ ఉర్సు ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా ఇక్కడికి వెళ్ళి కూడా జరుపుకుంటా ఉన్నాము. ఇవాళ కులాలకు మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి పార్టీలకే కానీ ఇంకో కుల మతాలకే కానీ అతీతంగా అందరూ కలిసిమెలిసి అన్నదమ్ముల లెక్క చిన్న పెద్ద అందరూ యువకులు అందరూ కూడా ఇవాళ బ్రహ్మాండంగా ఈ ఉత్సవాల్ని మేము ప్రతి సంవత్సరము మా గ్రామంలో మేము జరుపుకుంటా ఉన్నాము. ఈ సందర్భంగా ఈ ఉర్సు ఉత్సవాలకు వచ్చినటువంటి ప్రజలందరికీ ఇక్కడికి వెళ్ళే కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం. మహారాష్ట్ర కానీ కర్ణాటకనే కానీ ఇక్కడ నాందేడే కానీ ఇక్కడ గ్రామాల నుంచి అందరూ కూడా ఇక్కడికి ఉర్సు ఉత్సవాలకు చాలా బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. ఈ ఉర్సు ఉత్సవాల సందర్భంగా ఉర్సు ఉత్సవాలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మా అందరికీ, మా గ్రామస్తులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. మా ముస్లిం సోదరులు రంజాన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మా గ్రామ ప్రజలు అందరూ కలిసికట్టుగా కుల మతాలకు అతీతంగా హిందూ ముస్లిం బాయ్ అంటూ ప్రతి సంవత్సరము వైభవంగా జరుగుతున్న యువకులు కూడా డ్యాన్సులు చేయడం కానీ బ్యాండ్ల బజాజులతో కానీ ఊరగింపులాగా వెళ్తూ ఆ దర్గా దగ్గరకు వెళ్తూ మంచిగా మన ఈ పండుగ సందర్భంగా అందరూ కొత్త బట్టలు ఆచరిస్తూ హిందువులతో కలిసిమెలిసి ఈ ఉత్సవాన్ని జరుపుకున్నందుకు ఉర్దూ ఉత్సవాల సందర్భంగా రంజాన్ సందర్భంగా నా తరఫున మా గ్రామ ప్రజల తరఫున ముస్లిం సోదరులకు గ్రామ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన ముస్లిం సోదరులందరికీ. కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం తపాలా శాఖను మరింత బలోపేతం చేసేందుకు ముందుకు తీసుకెళ్తుందని నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లాల సీనియర్ సూపరింటెండెంట్ కె జనార్దన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యక్తిగత ప్రమాద బీమా పథకాన్ని
ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలని ఆయన సూచించారు. భారత తపాలా శాఖ ద్వారా ప్రభుత్వం పలు రకాల బీమా పథకాలను ప్రవేశపెట్టి పట్టణ గ్రామీణ స్థాయి ప్రాంతాల బడుగు బలహీన వర్గాలు ప్రజలకు మేలు చేసే విధంగా సేవలను అందిస్తోందని నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల సీనియర్ సూపరింటెండెంట్ కె జనార్దన్ రెడ్డి అన్నారు. తపాలా శాఖ ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం నూతన పథకాలను రూపొందిస్తుందన్నారు. అలాగే తాజాగా తపాలా శాఖ వినూత్న రీతిలో టాటా, ఏఐజీ, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థల ఆధ్వర్యంలో పేద బడుగు బలహీన వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా వ్యక్తిగత ప్రమాద బీమా పథకం ద్వారా సంవత్సరానికి 799 రూపాయలు పాలసీ కడితే 15 లక్షల రూపాయలు, అలాగే 559 రూపాయలు కడితే 10 లక్షల రూపాయలు కస్టమర్లు తపాలా శాఖ ద్వారా పొందవచ్చునని చెప్పారు. 18 నుండి 65 సంవత్సరాల వయసు గల వారికి మాత్రమే ఈ బీమా పథకం వర్తిస్తోందని వివరించారు. ప్రమాదవశాత్తు మరణం, శాశ్వత పూర్తి వైకల్యం, పిల్లల విద్యా ప్రయోజనం, ప్రమాదవశాత్తు వైద్య ఖర్చులు ఇలాంటి ప్రయోజనాలను తపాలా శాఖ కస్టమర్ల కోసం ప్రభుత్వం పథకాలను ప్రతిష్టాత్మకంగా చేపడుతూ ముందుకు సాగుతుందని తెలిపారు. ప్రజలు ఇటువంటి పథకాలను సద్వినియోగపరచుకొని తమ దైనందిన జీవితాలను సురక్షితవంతంగా చేసుకోవాలని సూచించారు. నా పేరు జనార్దన్ రెడ్డి అండి. నేను నిజామాబాద్ జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు సంబంధించినటువంటి పోస్ట్ ఆఫీసెస్ అన్నీ కూడా కవర్ అవుతూ ఉంటాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టు అనేక రకాలైనటువంటి సేవింగ్స్ స్కీమ్స్, అలాగే ఇన్సూరెన్స్ స్కీమ్స్ కూడా అమలు చేస్తూ ఉంది. మధ్యతరగతి ప్రజలు, గ్రామీణ ప్రజలకు, అలాగే చదువుకున్న వారికి, గ్రాడ్యుయేట్స్ వీరందరికీ కూడా అనేక రకాలైనటువంటి పథకాలు ఉన్నాయి. సేవింగ్స్ ఖాతాలు ఉన్నాయి, అలాగే రికరింగ్ డిపాజిట్ ఖాతాలు ఉన్నాయి. పెద్దలకి సీనియర్ సిటిజన్స్ అయితే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అని, అలాగే నెల నెల వడ్డీ తీసుకోవటానికి మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అని, టర్మ్ డిపాజిట్స్లో కూడా 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాల కాల పరిమితితో టర్మ్ డిపాజిట్లు కూడా ఆఫర్ చేస్తూ ఉంది. పోస్ట్ ఆఫీసులో ఇచ్చేటువంటి ప్రతి స్కీమ్కి కూడా రక్షణ ఉంటుంది. అంటే ప్రజలు పెట్టిన పెట్టుబడికి ఖచ్చితమైనటువంటి వడ్డీతో కలిపి వారి సొమ్ముకి గ్యారంటీ ఉంటుంది. అలాగే కాల పరిమితి తీరిన తర్వాత ఒకేసారి ఈ అమౌంట్ ఇవ్వటం జరుగుతుంది. వారి మెచ్యూరిటీ అమౌంట్ అంతా కూడా వారి సేవింగ్స్ ఖాతాల్లోకే మళ్లించడం జరుగుతూ ఉంది. ఆ సేవింగ్స్ ఖాతా నుంచి వారికి అవసరమైనప్పుడు ఎంత డబ్బు అవసరమైతే అంత విత్డ్రా చేసుకునేటువంటి సౌకర్యం కూడా ఉంది. అలాగే భారత ప్రభుత్వం తపాలా శాఖ ద్వారా అందించేటువంటి పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీలన్నింటికంటే కూడా చాలా ఓల్డెస్ట్ ఇన్సూరెన్స్ పథకం ఇది. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది 1884లో ప్రారంభించడం జరిగింది. మొదట్లో దీన్ని తపాలా శాఖలో పనిచేసేటువంటి ఉద్యోగులకు మాత్రమే ఇచ్చేవారు. తర్వాత రాను దాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వారికి కూడా అందించడం జరిగింది. ఇంకా దాన్ని విస్తృతపరిచేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఇచ్చేవారు. ఇప్పుడు దాన్ని ఇంకా బాగా పబ్లిక్ ప్రాచుర్యం కల్పించాలని, పబ్లిక్కి ఎక్కువ సర్వీస్ ఇవ్వాలి అని చెప్పేసి వారికి గ్రాడ్యుయేషన్ చేసిన వారందరికీ కూడా పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే డిప్లొమా కానివ్వండి, తర్వాత ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, డాక్టర్స్, చార్టెడ్ అకౌంటెంట్స్, ప్రొఫెషనల్స్, లాయర్స్ వీరందరూ కూడా పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి అర్హులు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి ఇంకొక గ్రామీణ తపాలా జీవిత బీమా అనేటువంటి ఇంకొక పథకం కూడా ఉంది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతోన్మాద రాజకీయాలను ఎండగడదామన్నారు. తెలంగాణలో మత సామరస్యాన్ని కాపాడుకుందామని సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర సెక్రటరియట్ సభ్యులు కె రమ అన్నారు. సిపిఎంఎల్ మాస్లైన్ ప్రజాపంతా నిజామాబాద్ అర్బన్ జిల్లా జనరల్ బాడీ సమావేశం కోటగల్లిలో గల పద్మశాలి భవన్ లో జరిగింది. ముందుగా సుత్తి, కొడవలి జెండాను జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె రమ మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మతం పేరుతో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆదివాసులపై, దళితులపై, మైనార్టీలపై హింసాత్మక దాడులు జరుగుతున్నాయన్నారు. ప్రజాస్వామ్యం, భావ ప్రకటన స్వేచ్ఛ దేశంలో పతనమవుతుందన్నారు. రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగం, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. శాసనసభ ఎన్నికల తర్వాత తెలంగాణలో ప్రజల మధ్య మతపరమైన విభేదాలు పెంచేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయన్నారు. మెజార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నాయన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా అవకాశవాద వైఖరితో ఉంటుందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఆరోపించారు. సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు కేజీ రామచందర్ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్, బీజేపీ విభజన రాజకీయాల ప్రమాదాన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు విస్మరిస్తున్నాయని ఆరోపించారు.
తెలంగాణలోని వామపక్ష పార్టీలు కేంద్ర బీజేపీ ప్రభుత్వ విధానాల పట్ల ప్రజలను చైతన్యం చేయడానికి మత సామరస్యాన్ని కాపాడటమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ప్రజాస్వామ్యం, పౌర హక్కులు, లౌకికత్వం, సామరస్యం, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం ఐక్య పోరాటాలు నిర్వహిస్తామన్నారు. తెలంగాణ గడ్డ మీద మతోన్మాదానికి చోటు లేదని చాటి చెప్పాల్సిన బాధ్యత తెలంగాణ పౌర సమాజం మీద ఉందన్నారు. ఆ వైపుగా ప్రజలను మరింత చైతన్యం చేస్తామన్నారు. నిజామాబాద్ అర్బన్ జిల్లా జనరల్ బాడీ సమావేశంలో నూతన జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నిజామాబాద్ అర్బన్ జిల్లా కార్యదర్శిగా వనమాల కృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు ఎం నరేందర్, బోధన్ డివిజన్ కార్యదర్శి డి రాజేశ్వర్, నిజామాబాద్ డివిజన్ కార్యదర్శి ఎం వెంకన్న, నగర కార్యదర్శి ఎం సుధాకర్, జిల్లా నాయకులు కె గంగాధర్, బి మల్లేష్, ఏ రవీందర్, సిహెచ్ సాయన, డి కిషన్, బి మురళి మరియు వివిధ ప్రజా సంఘాల నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఇగో చాలా ధైర్యంగా ఒక విధాన రూపకల్పన చేసుకొని ఒక నూతన సిద్ధాంతాన్ని ధైర్యంగా ప్రజాపందా పార్టీ ప్రకటించింది. ఇప్పటి వరకు ఎవరు ప్రకటించలేదని చెప్పి అన్ని పార్టీలు, చాలా పార్టీలు మన వైపు, చాలా మంది వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ విధానం సరైనది అని భావించినటువంటి చాలా మంది మన వైపు చూశారు. మన దాన్ని పట్ల హర్షం ప్రకటించారు. మీరు ఇట్లా ప్రకటించినందుకు మేము హర్షం ప్రకటిస్తున్నామని అనేక మంది ఈ ఫోన్లు చేసి మరీ మాట్లాడారు. మనం ఒక నూతన సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ నూతన సిద్ధాంతాన్ని అమలు చేయడంలో ఒక నూతన ఒరవడిని కూడా చూపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. న్యూ డెమోక్రసీలో ఉన్నప్పుడు అదే ఆచరణ ఉండి అట్లాగే ఉండి ఒక నూతన పార్టీని ఏర్పాటు చేసుకున్న తర్వాత అలాగే ఉంటే ఏమైనా తేడా చూపించగలుగుతామా? ఆ పార్టీకి మన పార్టీకి ఏముందబ్బా? న్యూ డెమోక్రసీ పార్టీకి, ప్రజాపందా పార్టీకి లేదా మాస్లైన్ పార్టీకి ఏం తేడా ఉంది అనుకుంటారా లేదా? అట్లాగే మనం సభలు జరుపుకోవడానికి ముందు మనం రాష్ట్ర మహాసభలు కూడా జరుపుకున్నాం. ఆ సభల తర్వాత ఆ సభలలో భాగంగా ఇక్కడ కూడా మహాసభలు జరిగినాయి. నిజామాబాద్ జిల్లాలో కూడా జిల్లా మహాసభ జరిపి జిల్లా కమిటీని ఏర్పాటు చేసుకోవడం అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితులు అంటే ఇట్లాంటి రాజకీయ పరిస్థితులు మనం జల్లపాటు జరుపుకుంటాం. అంటే రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అని ఒకసారి అనుకుంటే మనం ప్రపంచ స్థాయిలో చూస్తే ఈ మధ్యనే అమెరికా ఈరోజు కూడా ప్రపంచంలో ఒక ముఖ్యమైన పాత్ర, ప్రజలకు వ్యతిరేకమైన పాత్ర. అంటే ప్రపంచానికి, ప్రపంచం మొత్తం ప్రజల శత్రువుగా ఈరోజు కూడా లేదా ప్రపంచాన్ని పాలించే, ప్రపంచాన్ని శాసించేదానికి ఈరోజు కూడా అమెరికా ఆ ప్రయత్నాలే చేస్తుంది. ఒకప్పుడు అంత స్థాయిలో లేకుండే. ఎప్పుడంటే రష్యాలో ప్రజలు అధికారంలో ఉన్నప్పుడు కార్మికులు, రైతులు రష్యా దేశంలో సోషలిజాన్ని ఏర్పాటు చేసుకున్న సందర్భంలో, సోషలిజాన్ని నడిపిస్తున్న సందర్భంలో సామ్రాజ్యవాదులు లేదా పెట్టుబడిదారులు ఇంత బరి తెగించి లేకుండ్రి. తర్వాత అనేక పరిస్థితుల మూలంగా ప్రపంచం మారి మన సోషలిజాన్ని మేము నిలబెట్టుకోలేకపోయినాం. అంటే ప్రజల పరిపాలనను, ప్రజలకు అనుకూలంగా ఉండే పరిపాలనను రష్యా దేశంలో మన కమ్యూనిస్టు పార్టీలు. శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆకాంక్షించారు. ఉగాది ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆయన పేర్కొన్నారు. టీవీ5 హిందూ ధర్మం ప్రచురించిన విశ్వవసునామ తెలుగు నూతన సంవత్సర ఉగాది పంచాంగాన్ని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆదివారం ఆవిష్కరించారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం టీవీ5 యాజమాన్యం చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ప్రతి ఏటా ఉగాది పర్వదినం పురస్కరించుకుని పంచాంగం ముద్రించడం గొప్ప విషయమని కొనియాడారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు నాగుల లక్ష్మీనారాయణ, ప్రభాకర్, టీవీ5 జిల్లా ప్రతినిధి వైరశేఖర్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం అటాక్స్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బొబ్బిలి నర్సయ్య, జాతీయ కార్యవర్గ సభ్యులు చింతల గంగాదాస్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాజేష్, ధనుంజయ్, జర్నలిస్ట్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు పెద్దొల్ల గంగారెడ్డి, టీయూడబ్ల్యూజే జిల్లా కోశాధికారి సిరిగాతి ప్రసాద్, ఆర్గనైజింగ్ కార్యదర్శి గాదారి సంజీవ్ రెడ్డి, టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కుంచె వెంకటేష్, టీవీ5 వీడియో జర్నలిస్ట్ పైర శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీరామ్ విశ్వావసునామ సంవత్సర సందర్భంగా ప్రతి సంవత్సరము అందంగా అద్భుతంగా ప్రజలకు సరళంగా అర్థమయ్యే విధంగా గత అనేక సంవత్సరాల నుండి TV5 మీడియా ద్వారా హిందూ ధర్మం పంచాంగం ప్రచురించబడుతూ ఉంది. ఈరోజు ఉగాది పండుగ శుభ సందర్భంగా హిందూ ధర్మం TV5 యాజమాన్యానికి, సిబ్బందికి, మీడియా మిత్రులకు మరియు ప్రజలందరికీ కూడా ప్రతి హిందూ బంధువుకు ఉగాది పండుగ శుభాకాంక్షలు, శుభాభినందనలు. రాబోయే సంవత్సరము అందరి జీవితాల్లో సుఖ సంతోషాలతోటి ఉండాలని, అందరి జీవితాలు అభివృద్ధి చెందాలని, దేశం ధర్మం దినదినాభివృద్ధి చెందాలని, సనాతన ధర్మం ఇంకా పటిష్ట దిశగా ముందుకు సాగాలని కోరుకుంటూ మరొకసారి హిందూ ధర్మం తరఫు నుండి ఈ పంచాంగ ఆవిష్కరణ చేయడం చాలా సంతోషంగా ఉంది. మరియు ప్రతి ఒక్కరు కూడా మరొకసారి ఉగాది పండుగ. ప్రవీణ్ పగడాలది హత్య లేక యాక్సిడెంట్ అనే విషయంలో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు ఆర్మూర్ క్రీస్తు సంఘం అధ్యక్షుడు వి సురేష్ బాబు. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని మామిడిపల్లిలో క్రీస్తు సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్మూర్ క్రీస్తు సంఘం ఆధ్వర్యంలో పాస్టర్ థామస్ అధ్యక్షుడు సూరిబాబు మాట్లాడుతూ, పాస్టర్ ప్రవీణ్ పగడాలది హత్య లేక యాక్సిడెంటా, మతోన్మాదులు చేసినటువంటి హత్యనా అని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సిబిఐ సమగ్ర విచారణ జరపాలని రాష్ట్ర క్రైస్తవ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ఐక్య సంఘాల పిలుపు మేరకు ఆర్మూర్ పట్టణ కేంద్రంలో క్రీస్తు సంఘం ఆధ్వర్యంలో పాస్టర్ ప్రవీణ్ పగడాలకు 2 నిమిషాల మౌనం పాటిస్తూ వారి కుటుంబానికి, వారి బంధువులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ దేవుడు వారి కుటుంబాలకు ఆదరణ, ధైర్యం ఇవ్వాలని ప్రార్థన చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరొక విషయం సమాజానికి తెలియవలసింది ఏమిటంటే, మతోన్మాదం రెచ్చిపోతా ఉంటే ఈ దేశంలో ఒకరికొకరు చంపుకోవడం తప్ప ఏమీ మిగలదని వారన్నారు. ఆధ్యాత్మికంతో ప్రేమను పంచి ఒక మనిషిని మార్చుకునే వ్యక్తిత్వం, స్వేచ్ఛ రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కు అని వారన్నారు. ఆర్మూర్ క్రైస్తవ సంఘం నాయకులు, విశ్వాసులు బ్రదర్ ఇమాన్యుయల్, బ్రదర్ శ్రీకాంత్, సిస్టర్ పూజ, సిస్టర్ మానస, సిస్టర్ రాణి, సిస్టర్ లలిత తదితరులు పాల్గొన్నారు. పగడాల పాస్టర్ గారికి, వారి కుటుంబాన్ని దేవుడు ఆదరణ, ధైర్యాన్ని ఇవ్వాలని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ఆర్మూర్ క్రీస్తు సంఘం తెలియజేస్తూ ఉంది. ఈ దేశంలో రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు, ప్రతి ఒక్కరికి స్వేచ్ఛను ప్రకటించింది. అది రాజ్యాంగం కల్పించిన హక్కు. దానిలో క్రైస్తవ విభాగంలో పనిచేస్తున్నటువంటి ప్రగాఢాల ప్రవీణ్ను అన్నగారిని మరి హత్యనా లేక యాక్సిడెంటా అన్న కోణంలో అనుమానాస్పదంగా ఉన్నటువంటి కోణంలో దర్యాప్తు జరుగుతూ ఉంది. అది నిజంగా మతోన్మాదులు చేసినటువంటి చర్యనా అని క్రైస్తవ్యం యావత్తు ప్రపంచం ఈరోజు బాధపడుతూ ఉంది. మేము ఆర్మూర్ క్రీస్తు సంఘం నుంచి కోరేది ఒక్కటే, ప్రభుత్వము అది నిజంగా హత్య అయితే వెంటనే చర్యలు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే నిజంగా యాక్సిడెంట్ అయితే మరి ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకొని మరి వారి కుటుంబానికి ఆదరణగా క్రైస్తవ ప్రపంచం అంతా కూడా నిలవాలని మేము కోరుచున్నాము. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి స్వేచ్ఛను రాజ్యాంగం ఇచ్చింది. దాంట్లోనే భాగంగా క్రైస్తవులు ప్రకటించడం జరుగుతుంది. ఇది మా క్రైస్తవ ప్రపంచానికే ఒక మేధాశక్తిని కోల్పోయినటువంటి మేము ప్రకటించినటువంటి మేధాశక్తి నాయకుడు ప్రగడాల ప్రవీణు. అట్లాగే దేవుడు వారి కుటుంబానికి మంచి ఆదరణను, ధైర్యాన్ని దయచేయాలని మేము కోరుచున్నాము. అందులో భాగంగా ఈరోజు ఆర్మూర్ క్రీస్తు సంఘం తరపున కొవ్వొత్తుల నివాళి అర్పిస్తున్నాం. అట్లాగే మరి ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఐక్య క్రైస్తవ పాస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలో సిఎస్ఐ చర్చిలో ప్రపంచ
జిల్లా క్రైస్తవ సంఘం అంతా కూడా ఏకమై ఈరోజు కొవ్వొత్తుల నివాళి జరిపించడం జరుగుతుంది. ఆ కొవ్వొత్తుల ర్యాలీకి ప్రతి ఒక్క క్రైస్తవుడు హాజరై ఘన నివాళిని అర్పించి ఆ దేవునికి మహిమ. అద్భుత కళా ప్రదర్శనకు నిదర్శనంగా ఆల్ఫోస్ లిటిల్ నేషనల్ స్కూల్ సినిక్ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులకు విజయం పట్ల ఆసక్తి పెంచాలని మరియు పలు సామాజిక విషయాలను సమగ్రంగా తెలియజేయడం ద్వారా వారిలో చైతన్యం వస్తుందని, సమాజంలో తగిన గుర్తింపు వస్తుందని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి అన్నారు. ఆర్మూర్లోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో విద్యార్థులకు కేరింతల మధ్య అట్టహాసంగా సినిక్ పేరుతో నిర్వహించినటువంటి ఆల్ఫోర్స్ లిటిల్ నేషనల్ స్కూల్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై వారు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తరగతి గదిలో నేర్చుకున్న విషయాలను ఎప్పటికప్పుడు సాధన చేస్తూ సమయాన్ని వృధా చేయకుండా విజేతలుగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. దూరంగా పెట్టడం అవసరం మనం. కాబట్టి ఈ చిన్న పిల్లలని కొన్ని చెడుకు దూరంగా ఉంచి మనం పెంచినట్లయితే చాలా బాగుంటుందని చెప్పేసి నేను ఆశాభావంతో ఉన్నాను. సో ఏదేమైనా నా డ్యూటీ నాకు తెలుసు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా స్కూలింగ్ ఏదైనా నడిపించాలి. ఏ టీచర్ ఏ సబ్జెక్ట్ ల్యాబ్స్ ఉంది, ఇక్కడ ఏ రకంగా అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది అనేది ఆల్మోస్ట్ ఐ గాట్ ఫుల్ క్లారిటీ. మీరు ఎవరు కూడా అయ్యో నరేంద్ర రెడ్డి సార్తో మేము మాట్లాడలేదు, నేను చెప్పలేకపోయాం అని మీకు అనిపిస్తున్నచ్చు. బట్ ఐ నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఐ విల్ మోడిఫై ఆల్ ద థింగ్స్. ఐ విల్ చేంజ్ ఆల్ ద పీపుల్ హూ ఎవర్ ఆర్ నాట్ డూయింగ్ గుడ్. ఈ సందర్భంగా మరి నాకు ఈ జర్నీలో సంపూర్ణ సహాయం అందిస్తున్న మీకు, నా ఆల్ఫోర్స్ జర్నీలోనే కాదు నా పొలిటికల్ జర్నీలో కూడా మీరందరూ మా సారాన్ని నాకు సపోర్ట్ చేస్తున్నారు. దానికి కూడా నేను మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా మీ యొక్క సపోర్ట్ ఇలాగే ఉండాలని చెప్పేసి మీరు చెప్పినా చెప్పలేకపోయినా మీ పిల్లలని ఏం అందిస్తే బాగుంటుంది అనేది నాకు బాగా తెలుసు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన పిల్లలకి ఏ రకంగా ముందుకు తీసుకెళ్తే వీళ్ళ ఐక్యూ లెవెల్స్ ఇంకా పెంచవచ్చు, వీళ్ళ ఇంటెలిజెన్సీని మనం పెంచవచ్చు, ఒక మంచి నడవడికని పిల్లలకు అందించవచ్చు, రేపొద్దున వీళ్ళకి ఒక మంచి హ్యూమన్ బీయింగ్స్ గా ఎలా చేయొచ్చు అన్న విషయాల్లో నా కరికులం నేను మార్చుతూ, ఫ్యాకల్టీ అడ్మినిస్ట్రేషన్ మార్చుతూ రాబోయే రోజుల్లో ఇంకా మెరుగైన విద్యను మీకు అందిస్తానని చెప్పేసి హామీ ఇస్తూ మరి ఈ రోజు ఈ సెకండ్ యాన్యువల్ డేకి మీరందరూ వచ్చేసి దీన్ని గొప్పగా సక్సెస్ చేస్తున్నందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ. పేదరికం నుండి ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యవసాయ కమిషన్ మెంబర్ గడుగు గంగాధర్ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని యూత్ వ్యవస్థాపక అధ్యక్షులు గణేష్ ఆకాంక్షించారు. రాజకీయాల్లోకి రావాలనుకునే యువతకు గడుగు గంగాధర్ ఆదర్శమని ఆయన పేర్కొన్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా స్నేహ స్పందన యూత్ భారత మాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా యూత్ వ్యవస్థాపక అధ్యక్షులు గణేష్ మాట్లాడుతూ తమ ప్రాంత వాస్తవ్యుడైన గడుగు గంగాధర్ చిన్నతనం నుండి అతిపెద్ద కుటుంబంలో పుట్టి అనేక కష్టాలను ఎదుర్కొని అంచెలంచెలుగా రాజకీయంగా నిలదొక్కున్నారన్నారు. ఈ రోజుల్లో ఆర్థికంగా ఉంటేనే రాజకీయంలో రాణించగలుగుతామనే నానుడికి ఫుల్ స్టాప్ పెట్టి పేద కుటుంబంలో పుట్టి ఉస్మానియా యూనివర్సిటీలో LLB పట్టా పొంది తను నమ్మిన సిద్ధాంతమైన కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారన్నారు. రాజకీయంలో చేరే యువకులకు రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయాలనే భావనతో గడుగును ఆదర్శంగా తీసుకుంటామన్నారు. భవిష్యత్తులో గడుగు గంగాధర్ ఎమ్మెల్యే, మంత్రి పదవి పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రుద్రారాజు, నందు, ప్రభాకర్, రమేష్, లక్ష్మణ్, కిరణప్ప, సుభాష్, ఉప్పలయ్య, యాదవ్, సురేష్ గౌడ్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. ఉగాది పర్వదిన సందర్భాన్ని పురస్కరించుకొని స్నేహస్పందన యూత్ మరియు అదేవిధంగా భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ గడుగు గంగాధర్ గారు రాష్ట్ర రైతు కమిషన్ మెంబర్ గారిని కలిసి మర్యాదపూర్వకంగా కలిసి వారిని సన్మానించడం జరిగింది. ఏదైతే గడుగు గంగాధర్ గారు మా దుబ్బ వాస్తవ్యులు అని చెప్పడానికి మాకు ఎంతో గర్వకారణం ఉంది. ఈరోజు మేము ఏ పార్టీలలో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా ప్రతి ఒక్కళ్ళని వాళ్ళని రాజకీయంలో అంచెలంచెలు ఎదిగేందుకు తన వంతు పాత్రగా అందరినీ ఆదర్శంగా నిలుస్తుంటుండేవాడు. అదేవిధంగా చిన్నప్పటి నుండి మేము భారత మాత యూత్ తరఫున మరియు స్నేహ స్పందన యూత్ తరఫున ఇలాంటి కార్యక్రమాలు చేసినా కూడా వారు మా వెన్నంటూ ఉండేసి మాకు వారి సహాయ సహకారాలు ఇచ్చేవారు. ఒకటే బాధపడడం జరుగుతుంది. గతంలో కొద్దిగాలో ఎమ్మెల్యేగా
మిస్ అయినాడు అతను. తర్వాత ఫ్యూచర్లో ఎమ్మెల్యే మినిస్టర్ కావాలని స్నేహస్పందన యూత్ భారతమాత ఫౌండేషన్ అందరం కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అతని జీవితాన్ని పరిశీలిస్తే ప్రతి ఒక్క రాజకీయ నాయకులకు ఈ రోజులలో డబ్బులుంటేనే రాజకీయం చేయాలనుకునే పరిస్థితులలో చిన్న స్థానం, అతి పేద స్థానం నుండి వచ్చేసి అతను చాలా చిన్న చిన్న పనులు చేస్తూ ఈరోజు అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర కమిషన్ మెంబరు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైద్యు రేవంత్ రెడ్డి గారు గడుగు గంగన్న అనే బాటకు తీసుకొచ్చినాడు. ఎలాంటి డబ్బులు లేకుండా కూడా జీజీ కాలేజ్ నందు చదువుకుంటూ విద్యార్థి దశ నుండి అతను చాలా రాజకీయంలో ఎల్ఎల్బి చేస్తూ చాలా కష్టాన్ని ఎదుర్కొని ఈరోజు అతను రాజకీయంలో ఎదిగినాడు. ఇతని ఆదర్శ తీసుకొని ఈ రోజులలో రాజకీయం చేయాలంటేనే డబ్బులు కావాలనే పరిస్థితులకు అతను భిన్నంగా నిలిచి ఈరోజు డబ్బు లేకున్నా రాజకీయం చేయొచ్చు, తెలివి ఉండాలా, ప్రజలకు సత్తా ఉండాలా, సేవ చేసే సత్తా ఉండాలా అనే విషయాన్ని అతను ప్రతిసారి మాకు ఆదర్శంగా నిలవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అతనికి మేము ఘనంగా సన్మానించడం జరుగుతుంది. భారత్ మాతాకి. విశ్వవసునామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకుని కోటగిరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బర్ల మధుకర్ ఆధ్వర్యంలో కోటగిరి మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన అభయహస్తం చలివేంద్రంలో ఉగాది పచ్చడి వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బస్టాండ్ ప్రాంతంలో గల ప్రతి ఒక్కరికి ఉగాది పచ్చడిని అందజేసి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. హిందూ సంవత్సరాలలో ఉగాది హిందూ సంవత్సరం మొదటి రోజు. ఈ సందర్భంగా బర్ల మధుకర్ మాట్లాడుతూ కోటగిరి మండల ప్రజలకు, నాయకులకు, అధికారులకు, అనాధికారులకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పండుగను పురస్కరించుకుని కోటగిరి మండల ప్రజలకు ఉగాది పచ్చడి వితరణ చేయడం జరిగిందని అన్నారు. ఈ పండుగను ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోటగిరి గ్రామ పెద్దలు కొట్టం మనోహర్, నరేందర్ సేఠ్, ధన్పాల్, రాకేష్, నల్లోల నర్సయ్య, శివరాజ్, పోషెట్టి, రాజు, శ్రీకాంత్ యాదవ్, ఇందూర్ సాయిలు, పడిగిల సాయిబాబు, మిద్దెరాజు, దత్తు, వన్నెరాజు, తోట సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ యువత చదువులతో పాటు ఆటల్లో సైతం చక్కగా రాణించడం శరీర దృఢత్వానికి ఎంతగానో దోహదం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పేర్కొన్నారు. ఉగాది పండుగ సందర్భంగా ఎడపల్లి మండలం కుర్నాపల్లిలో నిర్వహించిన కుర్నాపల్లి ప్రీమియం లీగ్ క్రికెట్ పోటీలు సూపర్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఉగాది పండుగను పురస్కరించుకుని ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాంధారి హనుమంతరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం కుర్నాపల్లి ప్రీమియం లీగ్ క్రికెట్ పోటీలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. గ్రామానికి చెందిన యువతను 6 క్రికెట్ టీం జట్లుగా విభజించి కుర్నాపల్లి ప్రీమియం లీగ్ క్రికెట్ పోటీలను నిర్వహించారు. నేటి యువత సెల్ ఫోన్లకే పరిమితమై మానవ సంబంధాలకు సైతం దూరమవుతున్న తరుణంలో సెల్ ఫోన్లో వాడకాన్ని తగ్గిస్తూ యువతలో మానవ సంబంధాలను పెంపొందించేందుకే ఐపీఎల్ తరహాలో కేపీఎల్ క్రికెట్ పోటీలను నిర్వహించేందుకు ముందుకు రావడం జరిగిందని గాంధారి హనుమంతరెడ్డి పేర్కొన్నారు. ఆటలు మానసిక ఉల్లాసంతో పాటు శరీర పటుత్వానికి ఎంతగానో దోహదపడతాయని, గ్రామ యువతలో మార్పు కొరకే క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కుర్నాపల్లి గ్రామ శివారులో క్రికెట్ గ్రౌండ్ లేకపోవడంతో పక్క గ్రామం అయినటువంటి ముత్తకుంట గ్రామ క్రికెట్ గ్రౌండ్ లో పోటీలను నిర్వహించారు. గ్రామ యువత ఆధ్వర్యంలో కొనసాగిన క్రికెట్ కామెంటరీ ఆద్యంతం నవ్వులు పోయించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ కొండ్ర సంజయ్, నాయకులు, గ్రామస్తులు పరిగి సాయిలు, రాజు గౌడ్, కృష్ణారెడ్డి, అనిల్ రెడ్డి, శేఖర్ రెడ్డి, గంగాధర్, విఠల్, పరశురాం, సంతోష్ రెడ్డిలు మాట్లాడుతూ గ్రామ యువతలో ఉత్సాహాన్ని నింపేందుకు గాంధారి హనుమంతరెడ్డి తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గదని, నేటి తరుణంలో గ్రామ యువత కేవలం తమ ఫోన్లకే పరిమితమై పరస్పర మానవ బాంధవ్యాలకు దూరమవుతున్న తరుణంలో క్రికెట్ పోటీలు ఊరటనిచ్చాయని అన్నారు. ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన క్రికెట్ పోటీలు రాత్రి 7 గంటల వరకు కొనసాగాయి. పోటీలో గెలిచిన విజేతకు 11,1111 రూపాయలు, రన్నరప్ కు 5,555 రూపాయల నగదు పారితోషికాన్ని అందించడం జరిగిందని తెలిపారు. ప్రతి గ్రామంలో ఇలాంటి పోటీలు నిర్వహించేందుకు ఆయా గ్రామ పెద్దలు చొరవ చూపాలని పలువురు అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాంధారి హనుమంతరెడ్డి గారు వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం కుర్నాపల్లిలో ఉన్న అందరి యువకులు 6 టీములుగా విభజించి కేపీఎల్ అని కుర్నాపల్లి ప్రీమియర్ లీగ్ అని ఒక టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఉదయం నుంచి ఇప్పటిదాకా ఉత్సాహంగా ఈ టోర్నమెంటు అందరూ పాల్గొని గ్రామస్తులు, పెద్దలు అందరూ మార్నింగ్ నుంచి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ కేపీఎల్ టోర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామంలో యువత అందరూ ఒక రోజైనా సరే ఒక దగ్గర ఉత్సాహవంతంగా ఉల్లాసంగా గడపడానికి ఒక వేదిక కావాలా. ఆ వేదికని ఈ కేపీఎల్ టోర్నమెంట్. దాన్ని ఆధారంగా చేసుకునే యువత అందరూ ఈ టోర్నమెంట్ని ఉపయోగించుకొని ఈరోజు అందరూ పాల్గొని
సగానికి సగం ఊరు ఇక్కడ ముత్తకుంట గ్రౌండ్కి చేరుకోవడం జరిగింది. ఇప్పటి వరకు అయితే గ్రౌండ్లో అందరూ కుర్నాపల్లి వాస్తవ్యులు అందరూ ఎంజాయ్ చేయడం జరిగింది. ఇక టోర్నమెంట్ అయిపోయిన తర్వాత ప్రథమ బహుమతి కింద 11,111 రూపాయలు నగదుని మొదటి ప్రైజ్ కింద, రెండవ బహుమతి కింద 5,555 రూపాయలు. వారికి ఇవే కాకుండా 6 టీంలే కాకుండా ఇంకా మిగతా గ్రామంలో ఉన్న ఇంకొక టీంని డైరెక్ట్ సెమీస్కి పంపి వాళ్ళను కూడా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళను కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది. ఆ టీంతో కలుపుకుని 7 టీంలు, ఆ 7 టీంలందరికీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కప్పులు అందరి టీంలో మ్యాన్ కప్పులు ఇవ్వడం జరుగుతుంది. ఆ మ్యాచ్లో ఎవరైతే ప్రతిభ కనబరిచిన, అది వికెట్లు అయితేనేమి స్కోర్ అయితేనేమి ఏదైనా సరే ప్రతిభ కనబరిచిన అందరికీ కప్పు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఫైనల్ కప్ ఒకటి, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కప్ ఒకటి. ఇది ఈ టోర్నమెంట్ ప్రొసీజరు. యువత రాజకీయాలు సేవా కార్యక్రమాలే కాకుండా క్రీడల్లో కూడా ఉత్సాహంగా పాల్గొనాలనే ఉద్దేశంతో గ్రామస్తులు, ముఖ్యంగా హనుమంతరెడ్డి గారు ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరం. అదేవిధంగా మేము అడిగిన వెంటనే ముత్తకుంట గ్రామ కార్యదర్శి గారు, గ్రామ పెద్దలు, గ్రామంలో ఉన్న వివిధ పార్టీల నాయకులు అందరూ సహకరించి గ్రౌండ్ మాకు అప్పగించడం జరిగింది. వాళ్ళు కూడా ఉదయం నుంచి ఇక్కడ ఉండి మాతో పాటు వీక్షించడం జరుగుతుంది. ఈ అందరి సహకారంతో, హనుమంతరెడ్డి గారి ప్రోత్సాహంతో ఈ టోర్నమెంట్ సక్సెస్ఫుల్గా జరిగిపోయింది. సహకరించిన ముత్తకుంట గ్రామ పెద్దలకు, నాయకులకు, అలాగే కుర్నాపల్లి గ్రామ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో ఘనంగా ఉగాది సంబరాలు, తెలుగు లోకిళ్లలో సందడి, వసంత ఋతువుతో ఆరంభం. పేదలందరూ సంతోషాల మధ్య జరుపుకోవాలని ఆకాంక్ష, రంజాన్ కానుకలను అందజేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. అబ్బయ్య దర్గాలో హజరత్ సయ్యద్ హబీబ్ షా జయంతి, ఘనంగా ఉత్సవాలు. తపాలా శాఖ ద్వారా ప్రజలకు బీమా పథకం, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరిన అధికారి. బీజేపీ బీఆర్ఎస్ మతోన్మాద రాజకీయాలను ఎండగడుదాం, మత సామరస్యానికి కాపాడుకుందామని సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.